మన జీవితంలోకి ఎంతోమంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫస్ట్ లవ్ చాలా స్పెషల్. ఫస్ట్ లవ్కి ఎండ్ కార్డే పడదు, ఎందుకంటే మర్చిపోవడం అనే మాట దానికి తెలియదు. ఇదే నా ఫస్ట్ లవ్. అరే మామ, మన ఎగ్జామ్ సెంటర్ దగ్గర కాబట్టి నో టెన్షన్ రా. అవునరా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే ఎగ్జామ్ సెంటర్ చాలా దూరం రా. పోవడానికి ఒక గంట, రావడానికి ఒక గంట, చాలా దూరం ఉండే. బట్ ఇప్పుడైతే దగ్గరే కాబట్టి మనం చదువుకోవడానికి చాలా టైం ఉందిరా నాకు. అవునరా. ధృతరాష్ట్ర మహారాజా పాండవ పక్షంలో ఉన్న భీమార్జున యుద్ధంలో మిగిలిపో. అరే జోసఫ్, ఏం చేస్తున్నావురా? రేపు మనకు తెలుగు ఎగ్జామ్ రా, అర్థమవుతుందా? అదే కదరా నేను చేస్తుంది, తెలుగు ఎగ్జామ్. అంటే మన మాతృభాష, మన మాతృభాష మనం గౌరవించుకోవాలి. అందుకే దీనికి స్పెషల్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఇదేనారా స్పెషల్ ప్రిపరేషన్? తెలుగు ఎగ్జామ్స్కి చిట్స్ ఏంట్రా? మార్క్స్ కలిపితే అందులో పద్యాలు, తాత్పర్యాలు, భావాలు తప్ప ఏముంటారు? ఇంకా సిగ్గనిపించట్లే నీకు? ఒరే మాధవ, నువ్వంటే యావరేజ్ స్టూడెంట్ రా, నేను బిలో యావరేజ్ స్టూడెంట్. నేను చెప్పి జాగ్రత్తగా విను. రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్కి నేను చిట్టి రాస్తాను. కరెక్ట్గా ఇన్విజిలేటర్ వచ్చే టైంకి నువ్వు ఏదో మాటలు చెప్పి మాటలో పెట్టు. ఈలోగా నేను పని కనిచ్చేస్తా. సరేరా, ఒకవేళ నువ్వు ఇన్సులేటర్ దొరికితే నా పేరు అయితే చెప్పొద్దు మరి. నువ్వంతా ఆలోచించకరా, మా ఈశ్వరు మాకు తోడన్నాడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అరే కొబ్బరికాయలు కొట్టాలారా? నా తల కొట్టరా. సారీ మా సారీ, పాపం ఫీల్ అయినట్టున్నాడు. రాజ్యం యొక్క సంపద నా సోదరులకు పాండవులకు దక్కినా, నాకు దక్కినా, లేదా నా వారు ఎవరికైనా దక్కినా అది వృధా పోదు. పాండవులు కౌరవులు పారు నీరు వలనే కలిసి జీవించడం జరిగింది. ఏయ్ పండు, ఆ కార్ సౌండ్ ఆపు. ఇక్కడ పద్యం గుర్తు రావట్లేదు. అరే అక్కనే ఆడుతుంది కారుతో, నీ పద్యంతో కాదు. నువ్వు చదువుకో, నేను తోలుతుంటాను. రేయ్, రేపు తెలుగు ఎగ్జామ్ రా. ఇంటర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇలా సౌండ్ చేస్తూ ఉంటే నా సందులు సమాసాలు అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. రుయ్ తెలుగు ఎగ్జామ్కి ఏంటి టెన్షన్ అక్క? మొన్న మా క్లాస్లో వేమన పద్యం చెప్తే మా టీచర్ మాకు చాక్లెట్ ఇచ్చారు. నీకు కూడా ఇస్తారా అక్క? రేయ్, ఇది ఇంటర్ రా, ఇక్కడ చాక్లెట్స్ ఇవ్వరు. ఫెయిల్ అయితే అమ్మ తంతదిరా నన్ను. వెళ్ళి ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకోపో. నేను వెళ్ళాలి, నువ్వే వెళ్ళు. అయినా నీకు పెళ్ళయ్యాక నువ్వే వెళ్ళిపోతావుగా. ఇది నా ఒక్కడిల్లు అవుతుంది అప్పుడు. కాబట్టి ఇల్లు అనగా చెప్తున్నా, సైడ్కి వెళ్ళి చదువుకోపోవే. అమ్మా, ఈ పండుగాడు చదువుకోనివ్వట్లేదు. మళ్ళీ రిజల్ట్ వచ్చాక తెలుగులో ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయని నన్ను అడగకూడదు. అరే పండు, అమ్మా అక్కని చదువుకొని డిస్టర్బ్ చేయకు. అమ్మా నేను ఇక్కడే ఆడుకుంటా అమ్మా, దాన్నే లేవు మనం. నేనొచ్చానంటే దెబ్బలు పడితే చూసుకో. నోరు మూసుకుని లోపలికి పోయి ఆడుకోపో. వెళ్ళింకా. అరే తొందరగా వెళ్దాం పదరా. అసలే నా పక్కన అందమైన అమ్మాయి పడాలని దేవుని కోరుకున్నా. అరే ఎదవా, ఫస్ట్ డే ఎగ్జామ్ రోజు ఎవడైనా మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటాడు రా. నీలా ఎవ్వడు కోరుకోడరా. దేవుడిని అందరూ అదే కోరుకుంటారా. నేను కూడా అదే కోరుకున్నాను అనుకో, ఆ కోరిక తీరుతుందో లేదని డౌట్ వచ్చి ఇలా కోరుకున్నా. ఏమో పోరా. అరే పండు, నా హాల్ టికెట్ కనపడడం లేదు. మంచిగా నేను అమ్మతో ఇప్పించినగా నీకు ఇలా. అరే నిజంగా పోయిందిరా. ఒక పంచే, నువ్వు ఇంటికెళ్ళి చూడు, నేను ఇక్కడ వెతుకుతా. వెళ్ళురా.
ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి బాగా వెళ్ళరా. ఇదేంటి హాల్ టికెట్లా ఉంది? ఆ, ఎవరిది ఇది? ఎగ్జామ్ టైం అవుతుందండి. హాల్ టికెట్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఆ. ఇవ్వండి. అరే మామ, ఆ అమ్మాయి నా చేతికి టచ్ అవ్వగానే లోపలేదో అవుతుందిరా. అవుతుంది. మగధర సినిమాలో నువ్వేమో రామ్ చరణ్, ఆవిడేమో కాజల్లో. షాక్ కొట్టిందా? నీ అబ్బాయి ఎగ్జామ్ టైం అవుతుంది, పదరా. ఇంకా ఎగ్జామ్కు 30 minutes టైం ఉంది కానీ ఆగరా. అమ్మో, టైం అయిపోతుంది. ఎక్కడికి రా? అమ్మో, ఇప్పుడు ఎలా? ఆగుబే, టైం అవుతుందిరా. ఇంక 20 నిమిషాలు ఉన్నది కదా ఎగ్జామ్కి, ఆగరా. ఆటో. అరే జోసెఫ్, ఆ. ఆటో ఎక్కే లోపు ఒక్కసారైనా అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, ఫిక్స్ రా. తనే నా కోటకి యువరానని. రేయ్, ఇదేమన్నా సినిమా అనుకున్నావా? చూడగా రేయ్, అరే నన్ను చూసి నవ్విందిరా జోసెఫ్, నన్ను చూసి నవ్విందిరా. చూస్తే చూడనవరా. ఇంకా ఎగ్జామ్ 10 నిమిషాలు ఉంది. నీ వల్ల బట్టి పట్టిన పద్యం కూడా మర్చిపోయాను. పదరా. అరే మామ, మార్నింగ్ కనబడ్డ అమ్మాయి మళ్ళీ కనబడద్దంటావారా? ఎందుకు కనపడదురా? మన అపార్ట్మెంటే కదా, ఏ బ్లాక్ అని ఎతికిస్తా. నేనంటే నీకెందుకురా అంత ప్రేమ? ఆ సుమన్ గడు నీకు బీరిస్తే నా ఫ్రెండ్కి ఏమైనా బీరు నాకు వద్దని చెప్పి ఆడి బీరు ఆడికే ఇచ్చు. అందుకేరా. లవ్ యూరా. నేను లవ్ యూ చెప్పండి రా. నేను మా ఏషియన్ మట్టికి ప్రేమిస్తా. ఓ మై గాడ్, గిఫ్టెడ్ చైల్డ్, హల్లెలూయా. అవునరా, ఉమ్. ఆ అమ్మాయి వేసుకున్న యూనిఫామ్ బట్టి ఏ కాలేజ్ చెప్పొచ్చు కదా. ఎగ్జామ్ టైంలో కూడా యూనిఫామ్ వేసుకుందంటే ఆ. 2 కాలేజ్. ఒకటి ఆ. విజ్ఞాన్ కాలేజ్, అక్కడ అమ్మాయిలు అంత బాగున్నారు కదరా. నెక్స్ట్ లోయల్ ఉమెన్స్ కాలేజ్. ఎస్, లయోలా ఉమెన్స్ కాలేజ్ పక్కా అదేరా. ఉమ్, ఆ. కానీ ఆ అమ్మాయి బ్లాక్ ఎక్కడుందో తెలిస్తే బాగుండ్రా. చూడాలనిపిస్తుంది, రే. ఎక్కడో తెలియదు. నీ ఎవరండి రా? ఒరే, ఆడెవడ్రా? ఎవర్రా? ఆడే. చూస్తే అర్థం కావట్లేదారా. వాళ్ళ అక్కలా క్యూట్గా ఉంటేనో వాడు నా బామ్మరిదిరా. మరి ఎంతే ఉన్నాడు? మా అత్తమ్మ కొంచెం గ్యాప్ తీసుకున్నారేమో, తప్పే ఉంది. చాలా గ్యాప్ వచ్చిందిరా. హాయ్. ఏ హాయ్, ఎగ్జామ్ ఎలా రాసావు?
బాగా రాసా. థ్యాంక్ యూ సో మచ్. యూ సేవ్డ్ మై లైఫ్. చాలా భయం, టెన్షన్ వేసింది. టైంకి మీరు హెల్ప్ చేశారు. లాస్ట్ మినిట్లో మీరు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా మామ అంతే, అందరికి హెల్ప్ చేస్తుంటాడు. అవును, మీరే కాలేజ్? గీతాంజలి Second year. కాలేజ్. ఓ, మా క్లాసేనా? అయితే ఎగ్జామ్ ఎలా రాశారు? బాగానే చిట్టీలు పెట్టి బాగానే రాసాం. అంటే పద్య భావాలతో ఆ, పేపర్లను ఆ. నింపేశాడని మావాడు అంటున్నాడు. మీ పేరు? మాధవ్. ఓ, మాధవ్. షార్ట్ కట్ మ్యాడీ. మ్యాడీ. అరే ఈరోజు నుంచి నా పేరు మ్యాడీ రా, ఫిక్స్ రా. బాగుంది కదా. రే మా మామ మ్యాడీ బా తమ్ముడు మాట్లాడుకుందాం పద. రా ఇక్కడ కూర్చుందాం. నీ పేరేంట్రా? పండు. ఇక్కడ అలా పడుకుంటా కానీ నీ పేరు చెప్పు. పండు. మళ్ళీ పండు అంటావేరా? బెడ్షీట్ కూడా లేదు. ఒరే బిత్తిరి సట్టి, నా పేరే పండురా. సమ్మర్లో కూడా ఇంత తొందరగా చీకటి అవుతుంది ఏందండి? ఏమో వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో, మనుషులు ఎప్పుడు చేంజ్ అవుతారో తెలీదు కదా. థ్యాంక్స్ అబ్బా. ఎందుకండి? అంటే మాధవ్ అనే నా పేరును మ్యాడీ అని క్యూట్గా మార్చేసినందుకు. అవును, నీ పేరేంటి? నా పేరు రుక్మిణి. రుక్కు అండి. రుక్కు. బాగుంది. అయినా మన ఇద్దరి మధ్యలో మీరు అండి ఎందుకు చెప్పు? అంటే మీ కాలేజీలో నేను చదువుకోకున్నా మీరు నేను క్లాస్మేట్స్ కదా. ఓకే మ్యాడీ. మ్మ్. మీరేనా? మ్మ్? సారీ, నువ్వేనా? మా ఆపోజిట్ బ్లాక్లో 402. అవును, నీకెలా తెలుసు? పొద్దున్నే 5 గంటలకి అసతోమ సద్గమయ అని గట్టిగా చదివేది. నీ వల్ల మా ఇంట్లో నన్ను తిడుతున్నాడు. చూడు ఆ అబ్బాయి ఎంత డీసెంట్గా ఉన్నాడో అని. అది డిసిప్లిన్ కాదు. మా నాన్న లేచి ఒక్క తన్నుదంతాడు, దాని తర్వాత నేను శాంతి మంత్రం పాడేస్తూ ఉంటా. అవునా? వాకింగ్ చేస్తున్న ఈ ఆంటీ ఎవరు? కొత్తగా వచ్చినట్టుందే. ఎవరో చూడ. క్లిమేట్ చాంజ్ ఎనిమల్స్ అండ్ నన్ను చూస్తున్నాడండి. ఏమైంది డాడీ? రేపేం ఎగ్జామ్ రా? ఇంగ్లీష్ డాడీ, ఇంగ్లీష్ డాడీ. అవునా? బుక్ తీసుకుంటాను, క్వశ్చన్స్ అడుగుతాయి అంతే. అయ్యో ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. డాడీ, ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ఈ మ్మ్. ఎన్ మ్మ్. జే ఎల్ సిహెచ్ డాడీ. అంతే డాడీ. క్లాస్మేట్? ఏం ఫ్లాష్ మోన్ ఏమోరా. ఈసారి ఇంటర్ పాస్ కాకుంటే మా డాడీ ఆటో కొనిస్తా అన్నాడు. మంచిదే కదరా. ఆ? ఆటో జాయిన్లో ఆటో నడిపేసే. సరే కానీ నాకు కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టవా? నానబెట్టమంటాడు. సరే ఏదో ఒకటి పెట్టదాం. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నీకేం వినపడిందా? నీకు వినపడదా? ఏమంటావా? నాకేం తెలుసురా? ఎక్కడ రొక్కురా. మీరు రోజు ఇక్కడనే చదువుకుంటాం కదా, నువ్వేంటి సడన్ గా పైకొచ్చావు? మా పండుగాడు బాగా అల్లరి చేస్తున్నాడు. ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి పైకొచ్చాను. యా ఓకే ఓకే గాట్ ఇట్. ఏమనుకుని భయపడి అదే కదరా, అదేదో అంటున్నాడు. అదే నువ్వు ఇంటెలిజెంట్ అంటున్నాడు. అవును, నీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్? 470కి 468 వచ్చాయి. మన ఇద్దరికి కలిపి రాలేదు కదా. అవును కానీ మేమందరం వరసనం వాడుతున్నాం ఇంకెందులో మే ఇంకా. అయ్యో. నాకు కొంచెం ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టవా? థ్యాంక్ యూ ఇంగ్లీష్ మాత. ఇవేంటి? ఇదా మోడల్ క్వశ్చన్ పేపర్.
ఆహా. ఇవి కూడా ఉంటాయా? అవును ఆ? నీ సెంటర్ ఎక్కడ మ్యాడీ? నాది ఇక్కడే, మన ఎస్ఆర్ జూనియర్ కాలేజ్. హ్మ్, మీ సెంటరే దగ్గరబ్బా. నా సెంటరే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇక్కడ నుంచి చాలా దూరం, అందుకే 1 అవర్ ముందే బయలుదేరుతాను. ఒరే సన్నాసి, డాడీ. అయింది చాలు, ఆ, అనుకుందాం రా. డాడీ ఒక్కొక్కసారి అలా క్యూట్ గా నిక్ నేమ్ తో పిలుస్తారు. ఏమనుకోద్దు. నిన్నేరా గాడిద. డాడీ వస్తున్నా డాడీ. ఈయన ఒకడు ఏదో అది డాడీ పిలుస్తున్నారు, వెళ్ళాలని లేదు కానీ వెళ్ళకుంటే తంతాడు. నువ్వు కూడా రా, వెళ్ళి. లేదు, నేను కాసేపు చదువుకొని వెళ్తాను. ఓకే మరి, గుడ్ నైట్. ఎగ్జామ్ ఎలా రాసావురా? పెన్తో ఆ? నువ్వెలా రాసావు? ఏబీసీలతో ఎలా ఇచ్చా మరి? మ్యాడీ, ఏ? మ్యాడీ, ఓ, నా యువరాణి. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసా. నువ్వెలా రాసావు? అసలు టైమే సరిపోలేదు తెలుసా. నా పక్కనున్న అబ్బాయి ప్లీజ్ చూపించు అని బ్రతిమాలిండు. వేస్ట్ ఫెలో. వానికి చూపించేసరికి టైం అయిపోయింది. అరే సేమ్ నాకు అలానే జరిగింది తెలుసా. పక్కపంట అమ్మాయి చూపించు అని ఒకటే బ్రతిలాడుతుంది. సర్లే అని పాపం అని చూపించా. అమ్మాయి కదా. అవును, మ్యాథ్స్ ఎగ్జామ్కి 3 days హాలిడేస్ ఉంది. ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. నీకు ఒకటి చెప్పాలా, ఏ ఎగ్జామ్కైనా 1 day మించి ఎక్కువ హాలిడేస్ రావద్దబ్బా, ఎందుకో ఇంట్రెస్ట్ రాదు. అవును నిజమే, 1 day గ్యాప్ వస్తేనే ఎక్కువ చదవగలను. ఓకే మ్యాడీ, అమ్మతో బయటికి వెళ్ళాలి. బాయ్. 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 అరే నాకు తనకి ఏదో మ్యాజిక్ జరగబోద్దని అనిపిస్తుందిరా. చేతిరా ఆ? ఛీ. రేయ్, ఎదవ కాకులు ఎక్కువైపోయినాయి. ఏడుపు కొట్టు ఎదవా. నువ్వు రుక్కులు లవ్ చేస్తున్నావు కదా? అవునరా, లవ్ చేస్తున్నా. లవ్ అంటే ఏంట్రా? లవ్ అంటే లవ్. నీకు లవ్ అంటే కన్ఫ్యూజన్ అని ఇప్పుడు అర్థమైందిరా. మనం ఒకరిని కలవాలి. ఎవరినిరా? ఎవరిని? ప్రేమికుల వంశంలో పుట్టిన వారసుడు, ప్రేమ కోసం తన ప్రాణాలైనా లెక్క చేయని యోధుడు, 100 మందిని ప్రేమించినా కానీ అలిసిపోని వీరుడు, ఇంకా ప్రేమ కోసం తల్లడిల్లిపోయే ప్రేమికుడు, అతడే లవ్ గురు. లవ్ గురు, లవ్ గురు. కూర్చోండి తమ్ముళ్ళు. లవ్ గురు భయ్యా, మీరేం తాగుతారో చెప్తే అది తీసుకొస్తాం. ఈ లవ్ గురుని దేంతోని కొనలేరు. ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. లవ్ అంటే ఏంటి గురు? లవ్ అంటే ఫస్ట్ సైట్, అటాచ్మెంట్, ఇన్ఫాచ్యుయేషన్, లస్ట్. అర్థమైంది. మీకేం అర్థం కాలేదని నాకు బాగా అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే, బాగా రద్దీగా ఉన్న ట్రాఫిక్ రోడ్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు దూరం నుంచి తను పిలిచినా మన ఒక్కరికి వినిపిస్తా చూడు, అదే లవ్ అంటే. మీరు చెప్పింది ట్రై చేయమంటారా గురు? కావాలంటే ట్రై చేయండి. అరే జోసఫ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళి నేను పిలుస్తా. నీకు వినిపిస్తుందో లేదో చెప్పు, ఓకే? సరేనా? ఇక్కడ నుండు. అరే నేను చెప్పేది వినిపిస్తుందా? వినపట్లేదు. అరే నేను అందంగా ఉంటాను, వినిపిస్తుందా? ఏంటి? ఒరే చెప్పురా హూగా. ఆయమ్మలింటిగా ఆగ, అక్కడనే ఉండు. అరే జోసఫ్, నేను పిలిచిందైతే వినవలేదు కదా. ఈ బిజీ మనుషుల మధ్యలో ట్రాఫిక్లో రుక్కు ఒకవేళ నన్ను చూసి పిలిచింది అనుకోరా, నన్ను లవ్ చేసినట్టేరా. ఒరే రుక్కు అయితే వస్తుంది కదా పక్కా పక్కా వస్తుందిరా.
నీ బామ్మది రోజు ఇదే టైంకి ఇక్కడే ఐస్ క్రీమ్ తింటాకు వస్తాడు. రావాలిరా, వస్తే బాగుంటుందిరా. कप भैया एक कप आइसक्रीम और चॉकोबार आइसक्रीम। ఆ. ఏ ఆ. ఏంట్రా రుక్కు చూడట్లేదు? అరే ఆ. తను చూడదేమోరా, చూసేదైతే ఎప్పుడో చూసేది. అంతే అంటావరా? అంతేరా, సరే వెళ్దాం పద. పదరా. मैडी నన్ను పిలిచావా? అవును, ఎవరి కోసం చూస్తున్నావు? నీ కోసమే. చూసావా మరి బాగున్నానా? సూపర్. అవునా? రే రుక్కు నన్ను చూసేసిందిరా.